ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజా సంక్షేమం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రాజ్యలక్ష్మి పోలవరం నియోజకవర్గంలో దొరల పెత్తనం నుంచి నియోజకవర్గానికి విముక్తి కలిగించిన డైనమిక్ శాసనసభ్యులు తెల్లం బాలరాజు అని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి పొత్తులని అనైతిక పొత్తులతోని ప్రజలకి విశ్వాసం కలిగించని పొత్తులతోని వాళ్ళని నమ్ముకున్న ప్రజల నట్టేట ముంచే పొత్తులతోని ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళొక ప్యాకేజీలు తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము చాలా బలవంతులం అనుకొని వస్తున్నారు. కానీ ఎంత బలవంతుడైనా సలిచీమల చేత చిక్కి సావరాసువతి అని అన్నట్టు ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజల ముంగిట సంక్షేమం చేరింది. ఆ పేద ప్రజలే రేపొద్దుట బలవంతులమని విర్రవీగుతూ తూలుతూ ఊగుతూ మా జగనన్న మీద మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. రేపొద్దుట రాష్ట్రంలోని ప్రజలందరూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరుగుతుంది. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మా పరిపాలన మళ్ళీ మంచిగా ప్రజల సంక్షేమాన్ని సుభిక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జగనన్న అన్నట్టు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే నా నియోజకవర్గంలో పేదలకు పెత్తందారులకు మధ్య పోరు జరుగుతుంది. ఈ పోరులో ఎన్ని వెన్నుపోట్లు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని కుయుక్తులు పన్నినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. మీ బాలరాజన్న కుటుంబం గెలవడం ఖాయం. ఆనాడు మేమే అభివృద్ధి చేసాం ఈ నియోజకవర్గాన్ని, ఈనాడు మేమే అభివృద్ధి చేసాం ఈ నియోజకవర్గాన్ని, రేపు మేమే చేస్తాం నియోజకవర్గ అభివృద్ధిని అని ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలోని తప్పకుండా 175 అంటున్నారు జగనన్న. అందులో నా పోలవరం నియోజకవర్గాన్ని జెండా ఎగరేసి జగనన్నకి నా కార్యకర్తలు నాయకులు ప్రజలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని పొత్తులు వచ్చినా చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మంతనాలు జరుపుకుంటాం. ఇదే కదా మీ రాజకీయం. మీ పైనుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ఇదే. ఇది ప్రజలతో పొత్తే తప్ప వైఎస్ఆర్ పార్టీకి ఒక్క పార్టీతో పొత్తు లేదని ప్రజల మద్దతుతోటే రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది.